కళ్యాణం కమనీయం అంటూ ఉంటారు. భగవంతుడికి ప్రతి సంవత్సరం ఎందుకు కళ్యాణం చేయాలి అంటే, భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు అనేక కళ్యాణ గుణగణాలు కలిగినవాడు అని చెప్పటం. అది ఎలాంటిది అంటే, అలాంటి కళ్యాణ గుణగణాలు మలాంచి మనకి కావలసిన ఇహంలోనివి పరంలోనివి రెండూ కూడా అందిస్తూ ఉంటాడు. కాబట్టి స్వామికి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయటం అనేది పరిపాటిగా మారింది. అందులో గోదా కళ్యాణానికి ఒక గొప్ప విశేషమైన స్థానం ఉంది. ఎందుకంటే గోదాదేవి తాను గోపికలాగా ఆడి పాడి అతి సామాన్యమైన స్త్రీలాగా మనందరితో కూడా తిరుగుతూ, మనందరిలోని ఉన్న చైతన్య శక్తిని మేలుకొలుపుతూ, మనందరి యొక్క జన్మ సార్థకం కావాలి అని చెప్పి పరాత్పరుడైన పరమాత్మని ఎలా చేరుకోవాలో అలాగా చాలా సులభంగా సుశీలంగా తను మనకి ఒక వ్రతాన్ని నేర్పింది. దానికి శ్రీవ్రతం అని పేరు, సిరునోము అని పేరు, మూలంలో తిరుప్పావై అని పేరు. కాబట్టి మనం ధనుర్మాసం చేసినా చేయకపోయినా ఈ భోగి రోజున, సంక్రాంతి రోజున, కనుమ రోజున, ముక్కడమ రోజున ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ కళ్యాణాన్ని మనకి తోచిన విధంగా మనం చేసుకునే వెసులుబాటును పూర్వాచార్యులందరూ కూడా మనకు అందించారు. అది కాదు అనుకున్న వాళ్ళు సమీపంలో ఉన్న ఆలయాల్లో వెళ్ళి చక్కగా ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించి, ప్రకృతికి ప్రతిరూపంగా ఆ తల్లిని, పురుషుడికి ప్రతిరూపంగా ఆ తండ్రిని ఇద్దరినీ కూడా చక్కగా సేవించుకొని, మనలో ఉన్న మాలిన్యం అంతా కూడా పోవాలి, మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా పోవాలి, మనం సుగుణాలన్నీ కూడా రావాలి అని చెప్పి మనం ప్రతి ఏటా ఈ కళ్యాణాన్ని చేస్తాం. సుగుణాలు ఎలా వస్తాయి అంటే, ఒక పువ్వును తెంపితే మరొక పువ్వు వస్తుంది, ఒక కాయను తెంపితే మరో కాయ వస్తుంది. కాయాపేక్ష ఫలాపేక్ష మాకు వద్దు స్వామి, హిందీలో చెప్తూ ఉంటారు, తేరా తుజుకో అర్పణ అని చెప్పేసి, నువ్విచ్చినవి నీకే తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి చేసే ఒక గొప్ప క్రతువు. దాన్నే కన్యాదానం అని చెప్తూ ఉంటారు. ఒక కన్యని దానంగా ఇవ్వటం అంటే ఎంతో పెట్టి పుట్టాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా పూర్వజన్మ సంస్కారం అనేది మనకి అవసరం అవుతూ ఉంటుంది. ఉత్కృష్టమైన కన్యాదానాన్ని మనం ఎలా చేస్తాము అంటే, మన ఇంటి ఆడపడుచు కింద గోదా లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ, మన ఇంటి అల్లుడి కింద రంగమన్నారుని అంటే సాక్షాత్తు మనకి రంగనాథుణ్ణి